శిఖరాలను ఎక్కిస్తాడు. ఆ ఉన్నత శిఖరాలు ఎక్కించేది నిన్ను గణపరుచుటకు కాదు, అక్కడ నుండి పడవేయటానికి. సాతాను మాయ ఎలా ఉంటదో కొన్ని విషయాలు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇవి అపవాది శోధనలు. సాతాను ఇలా శోధిస్తాడు, అపవాది ఇలా పనిచేస్తాడు, మనకు తెలియాలి అని కొన్ని శోధనలు మీతో చెబుతూ ఉన్నాను. వాటిల్లో ప్రాముఖ్యంగా సాతాను ఎలా పడగొడుతున్నాడో కూడా మీరు గమనిస్తూ, ఓహో, సాతాను శోధనలు ఇలా ఉంటాయా, సాతాను ఇలా పనిచేస్తాడా అని చెప్పి వాడి పన్నాగములను గ్రహించిన వారై ఉండాలి. ఉన్నత శిఖరమునకు తీసుకెళ్తాడా? తర్వాత ఏం చెప్పాను? దేవుని కుమారుడు వైతే వైతే సాతాను ఒక్కోసారి మనల్ని మనం నిరూపించుకోమని చెప్పి మనల్ని రెచ్చగొడతాడని మీతో నిన్న చెప్పాను. తర్వాత అపవాది ఏం చేస్తాడంటే మనల్ని రెచ్చగొట్టడమే కాదు, నువ్వు నాకు ఇలా చేయి అని చెప్పి మనల్ని ఏం చేస్తాడో తెలుసా? వాక్యాన్ని, సత్యాన్ని వక్రీకరణ చేస్తుంటాడు, తప్పుడు బోధల్లోకి తీసుకెళ్తూ ఉంటాడని కొన్ని విషయాలు మీతో చెప్పాను. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువుని సాతాను ఎలా శోధించాడంటే, ఇక వాడు అసలు వాడసలు వాడి మనసులో ఉన్నది బయట పెట్టాడు. ఏంటంటే మిగుల ఎత్తైన కొండ మీదకు తీసుకెళ్ళి, మత్తయి సువార్త 4:8 మిగుల ఎత్తైన కొండ మీదకు తేడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపే, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా, అదేంటి, అపవాది దేవుని దగ్గరకు వచ్చి నువ్వు నాకు సాగిలపడి నమస్కరించు అనే మాట ఎందుకు వాడవలసి వచ్చిందంటే, వాస్తవంగా లోకం దేవునిది, ప్రాంతం దేవునిది. కానీ అపవాది ఈ లోకాన్ని తన స్వాధీనం చేసుకోవడం వల్ల పాపం విస్తరించి లోక పాపములను తొలగించుట కొరకు మనుష్య కుమారుడే, అంటే దేవుడే మనిషిగా భూమి మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుడే మనిషిగా భూమి మీదకి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి సాతాను వాడికి నమస్కరిస్తే ఈ పరిస్థితి, అంటే నువ్వు భూమి మీదకి చనిపోవడానికి వచ్చావు, నీ పరిస్థితి ఇది, నువ్వు ఇదికో నన్ను నమస్కరించావు అనుకో, నీది నీకు ఇచ్చేస్తా, నువ్వు సిలువ శ్రమలు పొందే అవకాశం లేకుండా, నువ్వు బలి అయ్యే అవకాశం లేకుండా, ఈ భూమిని లేకపోతే ఇగో ఈ మనుషుల్ని నీకు ఇచ్చేస్తానని సాతాను దేవునితో మాట్లాడుతున్నాడు. అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు తన ప్రజల కోసం ఏమైనా చేస్తాడు. దేవాతి దేవుడే పరలోక సింహాసనాన్ని వీడి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏదైనా చేస్తాడనేటువంటి ఒక ఆలోచనతో సాతాను అలా శోధించడం మొదలుపెట్టాడు. సాతాను పన్నాగం ఎలా ఉంటుందంటే, మన అవసరాన్ని మన అవసరాన్ని వాడు స్వార్థంగా వాడుకుంటాడు. సాతాను శోధన అదే. ఈరోజు ఒక్కొక్కసారి నీకు బాగా అవసరం ఉందనుకో, నీ అవసరాన్ని సాతాను వాడుకుంటా ఉంటాడు. నువ్వు గమనించాలి, నా అవసరాన్ని సాతాను ఎలా వాడుకుంటున్నాడు, వాడి పన్నాగం ఎలా ఉంది ఇక్కడ. యేసుక్రీస్తు ప్రభు అవసరం ఏంటి? ప్రజలు కావాలి. ఇప్పుడు ఆయన కావాలంటే ఏం చేయాలి? ఆ అవసరాన్ని తన స్వార్థంగా వాడుకుంటున్నాడు. జాగ్రత్త, సాతాను వాడుకుంటాడు, ఆడుకుంటాడు. సాతాను మన జీవితాన్ని పతనం చేద్దామని శతవిధాల ప్రయత్నిస్తుంటాడు. దయచేసి వాడి పన్నాగాలను గ్రహించాలి. వాడు ఎలా మనల్ని తన స్వాధీనపరుచుకోవడానికి ఎంత తెలివిగా పనిచేస్తాడో మనం గ్రహించాలి. వాడు మన బలహీనతలనే తన బలంగా చేసుకొని, వాడు మనలో ఉన్న లోపాలని వాడు ఏం చేస్తాడంటే వాడి స్వార్థానికి వాడుకుంటాడు. దావీదు మంచి యుద్ధం చేసేవాడే, కానీ చిన్న బలహీనత అండి. రాజులు యుద్ధం చేసే సమయంలో నిద్రపోతున్నాడు అంతే. దావీదుని సాతాను వాడుకోవటానికి అదే టైంని తీసుకున్నాడు. ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు, ప్రతిరోజు దినమునకు 7 మారులు స్తుతించుటకు, 3 మారులు ప్రార్థించుటకు సమయాన్ని పెట్టుకున్నవాడు. కానీ ఆ రోజు ఎందుకో ప్రార్థన చేయలేదు. బద్ధ
ప్రయత్నం చేయలేదు. మధ్యాహ్నం పూట పడుకున్నాడు, సాయంకాలమున లేచాడు. లేచినవాడు ప్రతిరోజు సాయంకాల నైవేద్యం ఇచ్చేవాడు దేవునికి. ఆ రోజు సాయంకాల నైవేద్యం కూడా లేదు. ఎప్పుడైతే సాయంకాల నైవేద్యం కూడా మరిచాడో, ఎప్పుడు చెబుతుంటాను, ఒక్క పూట ప్రార్థన మరిచిపోయినా, ఆ ఒక్క పూటనే సాతాను తన వశపరుచుకుందామని శతవిధాల ప్రయత్నిస్తాడు. ఒక పూట తిండి మాన్నా పర్లేదు కానీ, ఒక పూట దేవుణ్ణి మాత్రం మరిచిపోవద్దు. ఎందుకంటే నువ్వు ఎంత రోజంతా భక్తిగా ఉన్నా, ఒకరోజు భక్తి లేకుండా నువ్వు చేసే పాపమే తర్వాత నువ్వు ఎన్ని రోజులు భక్తి చేసినా ఆ ప్రభావం నిన్ను వెంటాడుతూ ఉంటది. ప్రతిరోజు స్తుతి నైవేద్యం సాయంకాలం అయితే ఆ రోజు లేదు. ఆ రోజు బద్ధకంగా పైకెళ్ళి అటు ఇటు తిరుగుతున్నాడు. మనస్సాక్షి గద్దించు ఉండొచ్చు. దావీదు, ఇది సాయంకాలం స్తుతి నైవేద్య టైం, కిందకెళ్ళు, బల్లర్పించుదురా, నువ్వు కిందకు బా అంటుంటే పట్టించుకోకుండా ఒకటి చూచాడండి. చూచాడు. చూచింది ఒకసారి చూడటం పాపం కాదు. రెండవసారి చూడడమే పాపం. ఎందుకంటే ఫస్ట్ టైమ్ తెలియక కళ్ళలో పడతది. అప్పుడు వెంటనే పక్కకు తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ చూస్తే అక్కడ పాపం ప్రారంభమవుద్ది. చూశాడు. కావాలనుకున్నాడు. ఆశ కలిగింది. ఆశను అదుపులో పెట్టుకోలేకపోయాడు. తన ఆశ సాతాను తన వశపరుచుకుందాం అనుకున్నాడు. వశపరుచుకుందాం అనుకుని దావీదు ఆమెను పిలిచి ఆమెతో పాపం చేశాడు. పాపం చేసిన వ్యక్తి తన పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోకుండా కప్పుకోవాలి ఎలా అయినా ఈ పాపాన్ని అనుకున్నాడు. ఒక మనిషి సాతానుకి అవకాశాన్ని ఇస్తే సాతాను ఆ మనిషిని ఎంతగా దిగజారుస్తుందో ఇక్కడ దావీదు జీవితం కూడా ఒక ఉదాహరణ. రాత్రి ప్రార్థనలో చెప్పాను, పాపం ఒక్కరిలో ప్రవేశించేటప్పుడు అంటదంట, కెన్ యూ ట్రై మీ, నన్ను ఒకసారి ప్రయత్నం చేయపోయావా, నేను ఒక్కసారి వస్తాను నీలోకి అంటదంట. వచ్చాక నన్ను ఓవర్కమ్ చేయి, నన్ను నన్ను విడిచి నువ్వు ఎలా ఉండగలవో చూస్తానని బెదిరిస్తుందట. నన్ను ఒకసారి రానిస్తావా అని పిలిచిన పాపం, అడిగిన పాపం, నన్ను బయటికి ఎలా పంపిస్తావో చూస్తాను అన్నట్లుగా మనిషిని ఏలుతుంది ఈ పాపం. ఎందుకు ఈ విషయాన్ని మీతో చెప్తున్నా అంటే, నీ బలహీనతే, నీ అవసరమే సాతాను తన వశపరుచుకోవాలని చూస్తాడు. చరిత్రకారులు చెబుతారు, దావీదు జీవితంలో ఈ బలహీనత ఉంది దావీదుకి. చూసి కన్నుతో ఒకటి చూసినప్పుడు అది కావాలి. ఆ బలహీనతనే సాతాను తన బలంగా మార్చుకున్నాడు. ఈ సాతాను పన్నాగాన్ని నువ్వు గ్రహించాలి. యవనస్తురాల, పెద్దలైన చిన్నలైన, ఏది నీలో లోపం ఉందో ఆ లోపాన్ని సాతాను తను వాడుకోవాలని చూస్తాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిలో లోపాలు లేవు గాని ఆయన భూమి మీదకి వచ్చిందేంటి? ఈ ప్రజల కోసం. సాతాను అంటాడు, నువ్వు ఒక్కసారి నాకు నమస్కరించు, మొత్తాన్ని నీకు ఇచ్చేస్తానంటాడు. అప్పుడు ఒక్కసారి నమస్కరిస్తే ఏముంది, మనం వచ్చిన పని అయిపోద్ది కదా అని దేవుడు లొంగిపోలా. క్రైస్తవుడు సాతానికి లొంగిపోతే, సాతానికి లోబడితే వాడు ఏలుతాడు. వాడు ఏలితే వాడే రాజై మనల్ని బానిసలుగా మారుస్తాడు. కానీ ఇక్కడ సాతానుకి అవకాశం యేసుక్రీస్తు ప్రభు ఇవ్వల. నాకొక్క నమస్కారం పెట్టు, నీకు అన్నీ ఇస్తానంటే దేవుడు చాలా గట్టిగా, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మృక్క, ఆయన మాత్రమే సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదని. అప్పటిదాకా దేవుడు నిదానంగా చెప్పాడు, వెళ్ళిపో 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 అని. దేవుడు నిదానంగా చెబితే వినలా. దేవుడు ఏం చేశాడో తెలుసా? పొమ్ము అని గట్టిగా అన్న వెంటనే వెళ్ళిపోయింది. ఇంకా అపవాది ఇంకక్కడ లేదు. దేవదూతల పరిచర్య అక్కడ ప్రారంభమైంది. దేవదూతలు చక్కడ ప్రభువుకు పరిచర్య చేయడం మొదలుపెట్టాయి. ఈ జీవితంలో కూడా ఒకటి గమనించు, సాతాను నీ బలహీనతను తన బలంగా చేసుకుందామని ప్రయత్నం చేస్తుంటారు. అవకాశం ఇవ్వద్దు. వాటిని ఎదురించు, అవి పారిపోతాయి. ఎదురించే శక్తిని మనం కలిగి ఉండాలి. మీకు
ఒకటి, అపవాది మనలో శోధన ద్వారా ప్రవేశిస్తే యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని చూపిస్తూ ఆయన ఎలా శోధించాడో మీకు చెబుతూ మూడవది చెబుతున్నా. ఒకటి, ఆ మూడో దానిలో ఒకటి మనకు కనిపించేది ఏంటంటే, మన అవసరాన్ని తన స్వార్థంగా మలుచుకుంటాడు అపవాది మూడవది. రెండవది, అపవాది ఏం చేస్తాడంటే మన ఆరాధనను మార్చేస్తాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువునే మ్రొక్కమనుంది. గ్రీకులో రాయబడి ఉంది. సాగిలపడి మోకాళ్ళ మీద నమస్కరించమని చెప్పిందంట అపవాది. ఆయన మోకరిస్తాడా అపవాదికి? అంటే అపవాది ఏం చేస్తుందంటే ఆరాధనను మార్చేస్తుంటే ప్రభువు చెప్తా, హలో, నీ దేవునికి తప్ప ఇకెవరికి మ్రొక్కకూడదని ఉంది సాతానా. నా నీ ఎవరి ఆరాధనైనా ఆయనకు మాత్రమే ఆరాధన. ఆరాధన అంటే పొగడడం, ఆరాధన అంటే ఘనపరచడం, ఆరాధన అంటే దేవుని ఉన్నత స్థితిని తెలియజేస్తూ స్తుతించడమే ఆరాధన. ఈరోజు అటువంటి ఆరాధన ఉందా? ఈరోజు ఎవరిని ఆరాధిస్తున్నావు? ఎవరిని పొగుడుతున్నావు? ఎవరితో సమయాన్ని గడుపుతున్నావు? ఎవరి కోసం బ్రతుకుతున్నావు? ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఫోన్‌లో గడిపితే నీ ఆరాధన ఫోను గదా! నీవు ఫోనును ఆరాధిస్తున్నట్లు అవుతది గానీ, దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లు ఎందుకవుతది? బంధాలు, బాంధవ్యాలు ఎప్పుడు వాళ్ళు అని మనుషులకు అధిక ప్రాధాన్యత ఇస్తే నీ ఆరాధన మనుషులకవుతది గదా! సాతాను ప్లాన్ ఏంటంటే, నువ్వు దేవుణ్ణి ఆరాధించే ప్లేస్‌లో సాతాను ఇంకొకటి పెట్టేస్తాడు. ఆ శోధనకు లొంగావా, లొంగిపోవాల్సొస్తది. ఉదాహరణకి ఖాళీ దొరికితే ఏకాంత ప్రార్థనలో గడిపేవాడివి. కానీ సాతాను ఏం చేస్తాడో తెలుసా? ఖాళీ దొరికితే ఇప్పుడు క్రొత్తగా ముసలమ్మ ముచ్చట్లాడడానికి వాడు టైం ఇస్తుంటాడు. మనం ఏం చేస్తామంటే ప్రేయర్ చేసుకునే టైంలో ముసలమ్మ ముచ్చట్లాడుతుంటాం. ప్రేయర్ చేసే టైంలో ఫోన్లు మాట్లాడుతుంటాం. ప్రార్థన టైంలో ఫోన్ వాడుతూ ఉంటాం. అంటే దేవుని సమయాన్ని దొంగలింప చేసి, ఆ సమయాన్ని మరొక దానికి ఇచ్చేటట్లుగా, అంటే మరొక దాన్ని మనం ఆరాధించేటట్లుగా చేస్తుంటాడు సాతాను శోధన. గమనించండి. నీ నుండి నన్ను దూరం చేసేది ఏదైనా, ఎవరైనా నాకవసరం లేదు ప్రభువా అనే ఒక మాట నువ్వు చెప్పగలుగుతావా? యదార్థంగా చెప్తావా? నీ నుండి నన్ను దూరం చేసేది, మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా, ఏమైనా నాకవసరం లేదని చెప్పే దమ్ము నీకుందా? ఆకాశమంతు నీవు నాకుండగా ఇక నాకు ఏమీ అక్కరలేదు, ఎవరు అక్కర్లేదు, నీ తర్వాతే నాకేదైనా అని చెప్పగలిగేది ఉందా? ఈరోజు ఆ మాట నువ్వు చెప్పగలిగితే నీ ఆరాధన ఎవరికో అర్థమవుతది. నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు అర్థమవుతది. పేరుకేమో నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నానని, దేవుని స్థానాన్ని ఎవరికో ఇచ్చి, నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నానంటే ఎలాగా? దేవుణ్ణి ఆరాధించేటప్పుడు దేవుని స్థానం దేవునికి ఇవ్వాలి గదా! దేవుణ్ణి ఆరాధించేటప్పుడు దేవుని స్థానం దేవునిదే గదా! ఈరోజు నువ్వు ఎవరిని ఆరాధన జేస్తున్నావు? సాతాను దేవుని స్థానంలో ఏం పెట్టాడు నీ జీవితంలో? ఒకప్పుడు నేను బాగా ప్రేయర్‌లో ఉండేదాన్ని బ్రదర్. ఇప్పుడు ప్రేయర్‌లో తగ్గిపోయానంటే, ఒకప్పటి నీ ప్రార్థనకు అడ్డుగా ఏముందిప్పుడు? ఒకప్పటి విశ్వాసానికి అడ్డుగా ఏముందిప్పుడు? మీకొకటి తెలుసా? ఈ మాటలు మీరు వింటుంటే, దేవుని స్థానంలో మరొకడు పెట్టారంటే మీకు వెంటనే ఐడియా వచ్చుంటది. ఆ! దేవుని స్థానంలో నేనెవరిని పెట్టలేదు గదా! ఏ మనిషికి దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు గదా! నాకెవరైనా దేవుడు తర్వాతే కదా! అంటే, నువ్వు దేవునికి అధిక ప్రాధాన్యత ఇస్తావని తెలిసి సాతానుగాడు ఆ దేవుని స్థానంలో ఏం పెట్టాడో తెలుసా? ఓవర్ థింకింగ్. అతి ఆలోచన. అంటే ఖాళీ దొరికినప్పుడు ఇంతకుముందు ప్రార్థన చేసేదానివి గానీ ఇప్పుడేం చేస్తున్నావో తెలుసా? ఒక్కదానివే కూర్చొని ఏంటా ఈ పరిస్థితి? ఏంటా ఈ బ్రతుకు? ఈ పిల్లలు మారతారా? ఈ భర్త మారతాడా? ఈ ఆర్థిక సమస్యలేంటో? ఈ జీవితం ఏంటో? అని నీలో నువ్వే ఆలోచించి, చింపుతూనే ఉన్నావు. అది ప్రేయర్ టైమ్. వాడు ఎలా ఆరాధనలా మార్చాడో చూడండి. సాతాను పన్నాగం, సాతాను శోధన. ప్రేయర్ టైమ్‌లో ఓవర్ థింకింగ్ పెట్టాడు నీలో. ఊరికే ఆలోచిస్తున్నావు. ఎందుకు ఆలోచిస్తావో గూడా తెలీదు. ఊరికేదో ఆలోచిస్తుంటారు కొంతమంది. మనసు అక్కడెక్కడో తిరుగుతా ఉంటది. ఏదేదో ఆలోచిస్తా ఉంటారు. అలాగా ఇప్పుడు దేవుని స్థానంలో ఈ అతి ఆలోచన బెడితే ఆరాధన మారినట్టే కాదా?
నా భాష అర్థమవుతుందమ్మా? అంటే మారినట్టే నువ్వు తమ్ముడు. దేవునికిచ్చే సమయాన్ని సాతాను దొంగలిస్తున్నాడంటే, కాస్త ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు అనుకుంటారు మేము ఏ మనిషికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వం కదా, మాలో వ్యభిచారం, జాలతో, అక్రమ సంబంధాలు, అహంకారం, పొగరు ఇవన్నీ ఏం లేవు కదా, సిలువ చెంత చేరాము మేము, ఆయనకే మన బ్రతుకు అనుకున్నాము, మాలో ఈ పాపం లేదు కదా. ఓకే, నిన్నెలా పడగొట్టాలో, నీ జీవితంలో ఆరాధన ఎలా పెట్టాలంటే, వాడు ఆరాధన అంటే దేవుణ్ణి ఆరాధించి, దేవునికి సమయం ఇచ్చి, దేవుని పొగిడే నిన్ను దేవుని స్థానంలో వాడు ఏం పెడతాడంటే, నీవు అధికంగా ఆలోచించేటట్లు చేస్తావు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, నువ్వు ఆలోచించడం వలన మూరెడు ఎక్కువ చేసుకొనలేవు. ఈ ఆలోచన ద్వారా ఏ లాభం లేదు, ఆరోగ్యం పాడవడం తప్ప. ఆలోచన ద్వారా ఏ లాభం లేదు, డిప్రెషన్ రావడం తప్ప. ఆలోచించాలి, అది అతిగా మారకూడదు. ఏదో కొంతసేపు ఆలోచించి దేవా నువ్వే కార్యం చేస్తావని ఆయన చేతిలో పెట్టి వదిలేయాలి తప్ప, ఊరికే ఏదో కోల్పోయిన వాళ్ళలాగా ఆలోచిస్తా ఆలోచిస్తా తిండి తిప్ప లేకుండా ఉండద్దు. మీకు ఒకటి తెలుసా, కష్టాలు బాధలని మనం తిండి తినకుండా ఉంటే అవి కూడా దేవుడికి లెక్కప్ప చెప్పాలా. రేపు దేవుడు అడుగుతాడు, నీకు నేను కడుపు నిండా 3 పూటల భోజనం ఇచ్చా, నువ్వు తిన్నావా అంటే, ప్రభు ఆ రోజు కొంచెం మూడు బాలేక తినలేదయ్యా, నాకు ఆ రోజు కొంచెం మనసు బాలేక తినలేదయ్యా అన్నావనుకో, నీకు నేనున్నప్పుడు నీకు మనసు ఎందుకు బాగోదు? అన్నీ వినేవాడిని ఉన్నవాడను నేనున్నప్పుడు నువ్వు ఏమిటి తినడానికి నీకంత? మనిషికి భయపడ్డాడండి ఏలియా. పోయి చెట్టు కింద కూర్చొని ఇంక చేస్తా అంటే ఏం చేశాడు దేవుడు? దేవదూతల ద్వారా ఆహారాన్ని పంపించాడా లేదా? దేవుడు ఆహారం రక్షించాడు. ఇచ్చి ఏలియాను బలపరిచి, శక్తికి మించిన ప్రయాణం ఉంది బయలుదేరన్నాడు. ఒక్కొక్కసారి మనం ఇదే చేసే మిస్టేకులు. సాతాను నిన్ను ఎలా పడగొట్టాలో తెలియక ఇట్ట పడగొడుతుంటా. నువ్వు సరిగ్గా తినలేదనుకో, రోగం వచ్చిందనుకో, అప్పుడు ప్రార్థన ఎక్కువసేపు చేయలేవు, తొందరగా ఈ లోకంలో నీ పని అయిపోద్ది. అట్ట చేయడానికే సాతాను లేనిపోనివన్నీ తీసుకొస్తున్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. చేతులారా రోగాలను కొని తెచ్చుకోవద్దు. చేతులారా కొని తెచ్చుకోవద్దు. సాతాను పన్నాగు. ఎందుకంటే నువ్వు రోగంతో ఉన్నావు అనుకో తొందరగా పోతావు, రోగంతో ఉన్నావునికి ఇబ్బంది పడతావు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి చేసే అంత బలంగా అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ప్రార్థన చేయలేడు కదా. అందుకే నీకు అనారోగ్యాన్ని తీసుకురావాలి, నేను ఎట్లయినా పడగొట్టాలని సాతాను ప్రయత్నం చేస్తూ నువ్వు కూడా అవకాశం ఇచ్చి కూర్చుంటున్నావు. అది నీ జీవితంలో ఒక ఆరాధనగా మారింది. జాగ్రత్త. కొంతమంది నిరాశ, ప్రార్థన చేసే సమయంలో నిరాశ పడతా ఉంటారు. ఏంటో నిరాశగా అన్నీ కోల్పోయినట్టు, కరోనా పేషెంట్ హాస్పిటల్ నుంచి తప్పించుకొని వచ్చినట్టుగా నిరాశగా ఉంటారు. దయచేసి అలా ఉండొద్దు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, నువ్వు దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని దేవునికి ఇవ్వకుండా దేవుడు స్థానం వీటిని ఆరాధిస్తున్నాను. ఊరికి ఎప్పుడు నిరాశగా, కొంతమంది ఎప్పుడు వాళ్ళ ఫోన్ స్టేటస్లో కానీ, వాళ్ళు ఎప్పుడు జీవితంలో కానీ నిరాశగా, ఏమి లేదండి, అంతా అయిపోయిందండి, ఇంక మా బతికేం లేదండి, మా కుటుంబాలు ఏం లేదండి, ఇంక మేము సున్నా అండి. ఇదొక ఆరాధన. నువ్వు ఇప్పుడు దేవుని స్థానంలో ఏం పెట్టినా వాటిని ఆరాధిస్తున్నట్లు, అవునా కాదా? ఈ మాట ఒప్పుకుంటారా లేదా మీరు? దేవుని స్థానంలో దేన్నైనా పెట్టినా, ఎవరిని పెట్టినా, ఎవరిని ఎక్కువ పొగిడినా, ఎవరిని ఎక్కువ ఉన్నా అది ఆరాధన, అవునా కాదా? అవును. అదే గ్రహారాధన అని చెప్పాడు దేవుడు. అది విగ్రహారాధన అని చెప్పాం. అదే ఆరాధన. ఇప్పుడు దాని స్థానం అంటే, ఒక మాటలో చెప్పాలంటే, దేవుని స్థానంలో ఇవన్నీ పెట్టావంటే ఇవి కూడా విగ్రహారాధన కింద వస్తాయా రావా మీరు చెప్పండి? వస్తాయి బ్రదర్. వస్తాయి. వస్తాయి. అధిక నిరాశ, అధిక బాధ. అమ్మా బాధ ఉంటదమ్మా, నిరాశ ఉంటదమ్మా, ప్రభు పాదాల యొద్దకు రా. ఏ కష్టమైన ముందు దేవుని పాదాలు పట్టుకోవడం నువ్వు నేర్చుకున్నావంటే మరొకరి పాదాల యొద్దకు నువ్వు వెళ్ళవు. ఈరోజు నువ్వు కొన్నిసార్లు దేవుడి పాదాల దగ్గరకు వచ్చి జవాబు రాకపోయేసరికి అలసిపోయి విసిగిపోయి, ఇక రాదులే, ఇక దేవుడు చెయ్యలే నువ్వు అనుకున్నావు. కానీ అది నీకు ఇవ్వకపోవడం కూడా ఆయన చిత్తంలో భాగమే, అది తప్పియడం కూడా ఆయన చిత్తంలో భాగమే. నువ్వు అడిగింది ముందు కాలం నీకు మేలుకరమైంది కాదు కాబట్టి దేవుడు నీకు ఇవ్వాలి, అది నీకు తెలియట్లా, అది తెలియట్లా. కొందరు దేవుణ్ణి అడుగుతారు, ప్రభా ఇది ఇవ్వు ఇవ్వు ఇవ్వని. దేవుడు ఏం చేస్తాడంటే అది ఇవ్వకపోతే
నువ్వెందుకు నాకు ఇవ్వలేదు, నువ్వెందుకు నాకు ఇవ్వలేదు, నువ్వెందుకు నాకు ఇవ్వలేదు అంటుంటారు. అది ఇవ్వకపోవడం కూడా ఆయన చిత్తంలో భాగమే. దయచేసి నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, సాతానుగాడు నీ ఆరాధన మార్చుటకు వాడు ఏవేవో తీసుకొస్తుంటాడు. అక్కడేమో యేసుక్రీస్తు ప్రభువుని నన్ను మ్రొక్కు అని శోధించాడు. ఇక్కడ నిన్నేమో దేవుణ్ణి ఆరాధించేటువంటి ప్లేస్లో ఇంకోటి ఏదో పెట్టేస్తున్నాడు. అది నిరాశ కానీ, అధికమైన ఆలోచన కానీ, చచ్చిపోవాలనిపించేటువంటి తలంపులు కానీ. మీకు ఒకటి తెలుసా, సూసైడల్ స్పిరిట్స్ ఉంటాయి. అవి లెగిస్తే కూర్చుంటే చచ్చిపో, ఎందుకురా నీ బతికి ఇంకా, చచ్చిపో, ఎందుకు నీ బతుకు, చచ్చిపో, చచ్చిపో. అమ్మా, నా దేవుడు మొద్దు నుండి చిగురు పుట్టించగలిగిన దేవుడు, నీరు పోషించడం దేవుని పెద్ద పన? మా అంతా అయిపోయింది, నా జీవితం ఇక ఏమీ లేదు, అంతా కోల్పోయాను, అంతా శూన్యం అనుకున్న వారి జీవితంలో ఒక విధవరాలైనటువంటి రూతునే యేసుక్రీస్తు వంశావళిలో భాగముగా మార్చినవాడు. ఒక వేశ్య అయిన రాహాబుని యేసుక్రీస్తు వంశములోకి చేర్చినవాడు. మరి నీ జీవితానికి కట్టలేడంటావా? నా దేవునికి అసాధ్యమైంది ఉందంటావా? నా దేవునికి ఏది అసాధ్యమైనది లేనప్పుడు నువ్వెందుకు కృంగిపోతున్నావు? నువ్వెందుకు అధైర్యపడుతున్నావు? ఈ సాతాను ఏం చేస్తున్నాడు మీరు అలా గమనించండి. ఓహో, ఇది ఈవిల్ ట్రాప్ అనమాట. అమ్మ, ఒక్కటే చెప్తున్నా, శక్తికి మించి కష్టపడండి, ప్రభు వైపు చూడండి. ఆర్థికంగా దేవుడు ద్వారాలు తెరుస్తాడు. ఇంట్లో కూర్చొని దేవుడా దేవుడా పోషించిన ఆయన కంటే నువ్వు పని చేసుకుంటూ ప్రార్థన చేయి, నా దేవుడు నిన్ను పోషిస్తాడు. ప్రతి రూపాయి, దేవా నువ్వు ఎలా ఖర్చు పెట్టాలో నాకు నేర్పించాయి అనుకో. దయచేసి ఒకటే చెప్తున్నా, వ్యాపారాలు ఆరంభించండి, బిజినెస్ స్టార్ట్ చేయండి. ఇది అవ్వదు బ్రదర్ అనుకోవద్దు, ప్రార్థన చేసుకొని ప్రారంభించండి, ఆలోచించి అడుగులు వేయండి, కష్టపడండి. దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు, దేవుడు మీ అప్పులు తీరుస్తాడు. ఈనోడు చాచిన చేతులు లాంటి పరిస్థితులు మీకేమో, కష్టపడండి. ఈ పని చేసుకున్న తప్పు కాదు, నేను మీకు చెప్పాను, ఒక తప్పుడు తనం తప్ప, దొంగతనం తప్ప ఏ పని చేసినా తప్పు కాదండి. కష్టపడండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అంతే తప్ప దేవుని స్థానంలో వేరేదేం పెట్టద్దు, వేరేమేం పెట్టి ఆరాధించొద్దు. వద్దు, దేవుణ్ణి ఆరాధించే, ఆయన వైపు చూడు, విశ్వసించు, కష్టపడు. దేవుడు గొప్ప ద్వారాలు తెరుస్తాడు. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన వైపు చూడడం నేర్చుకో. రోజు ఎందుకు ఇవ మాటలు చెప్తున్నా అంటే, యేసు ప్రభుని 2 రకాలుగా శోధిస్తున్నాడు. 3వ పాయింట్లో ఎలా శోధిస్తున్నాడని చెప్పాను. మొదటిగా, దేవుని అవసరాన్ని తను స్వార్థంగా మలిచాడు. ఆయన భూమి మీదకి వచ్చింది ప్రజల కోసం. ఇదిగో నువ్వు వచ్చిన పని నీకు ఇచ్చేస్తాను, నేను చెప్పినట్టు చేయన్నాడు. సాతాను ఒక్కొక్కసారి ఇలానే చేస్తాడు, గమనించండి, శోధనని జయించండి. తరువాత యేసుక్రీస్తు ప్రభుని సాతాను ఎలా శోధిస్తున్నాడంటే, ఆరాధన చేయి, నన్ను మొక్కు అంటున్నాడు. సాతాను అప్పుడు యేసు ప్రభు చెప్తాను, నీ దేవునికి మొక్క, ఆయన మాత్రమే సేవించాలను. దేవుని మొక్కకుండా దేవుని స్థానంలో ఈ బాధలని, పాప సంబంధమైనవని, కొంతమంది అయితే ఈ దేవుని స్థానంలో లోక ప్రేమలు, లోక సంబంధమైనవన్నీ పెడతా ఉంటారు. దయచేసి వాటికి అవకాశం ఇవ్వద్దు. ఒకసారి వాటికి అవకాశం ఇచ్చావా, నీ జీవితం నువ్వే పతనం చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. దయచేసి అర్థం చేసుకోండి. సాతాను శోధనలను గ్రహించి గమనించండి. ఎవరిని ఆరాధిస్తున్నామో ఒకసారి గమనించి పసిగట్టి మీరు ముందుకు వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ శోధనలో నుండి మనందరము బయటపడదుము గాక. ఆమేన్. సాతాను ఎలా శోధిస్తాడో యేసుక్రీస్తు ప్రభు జీవితం నుంచి మనం చూసాం కదా. ఒకసారి మనందరం కూడా ప్రేయర్ చేసుకుందాం. అందరూ తలలు వంచండి, ప్రతి ఒక్కరు తలలు వంచండి. ప్రతి ఒక్కరు తలలు వంచండి. ప్రతి ఒక్కరు తలలు వంచి, అపవాది శోధనని ఎదిరించే శక్తి నాకు ఇవ్వని ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, సాతాను పలు రకములుగా మమ్మల్ని శోధించుటకు ప్రయత్నిస్తున్నారయ్యా. ఆ శోధనను మేము గ్రహించి గమనించి, ఎక్కడ అపవాదికి అవకాశం ఇవ్వకుండా
మేము నీలో ఎదుగునట్లుగా మీరు మాకు సహాయం చేయండి. ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారిలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న వారి ఇబ్బందులు తీర్చండి. మానసికంగా కృంగిపోయిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి. పాప వ్యసనాల్లో ఉన్న వారిని విడిపించండి. పరిశుద్ధంగా ఉండుటకు ప్రయత్నిస్తున్న వారికి సహాయం చేయండి. అయ్యా, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. కలవరాల మధ్యలో ఉన్న వారికి ధైర్యాన్ని ఇవ్వండి. నీ పిల్లలకు మీరు తోడుగా ఉండండి. ఆశ్రయ దుర్గమువై నీ పిల్లలకు మీరు ఆధారంగా ఉండి గొప్ప కార్యం చేయమని. మా దిక్కు నువ్వే ప్రభువా, నీ వైపు చూస్తుండగా కార్యం చేయమని. ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ దీవించమని. వారి అక్కర్లు మీరు తీర్చండి, వారి అవసరాలు మీరు తీర్చండి, వారి సమస్యలు మీరు తొలగించండి. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ స్తోత్రాలు. బిడ్డల పక్షాన మీరు నిలిచి అద్భుతం చేయమని. అయ్యా, ఎవరెవరు ఏ సమస్యతో వచ్చారో ఆ సమస్యలు మీరు తీర్చి, ఆ ఇబ్బందులు తొలగించి, అయ్యా, ప్రతి విధమైన పరిస్థితులను మీరు తారుమారు చేస్తారు. మీ వైపే చూస్తుండగా అద్భుతం చేయమని యేసు నామములో అడిగి వేడుకొని నీ బిడ్డల చుట్టూ మీరు కంచె వేసి ప్రమాదములు వైరస్సుల నుండి తప్పించి క్షేమాన్నిచ్చి మంచి పనులు చూపించండి. జాబ్స్లో తోడుగా ఉండమని ఆమేన్. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడు ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. 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 అమ్మ, మళ్ళీ చెప్తున్నాను, కొన్ని విషయాలు ఆసక్తి చూపండి. ఇందాక పాట పాడమంటే చాలాసేపు వెయిట్ చేయించారు. ఎవరన్నా బ్రదర్ నేను పాడతాను కానీ ఇంకొకరు పాడతారని నేను వెయిట్ చేస్తున్నాను అన్న వాళ్ళు నాకు ముందే పేరు ఇచ్చారనుకోండి, బ్రదర్ రేపు నేను పాడతాను నన్ను పిలవండి అంటే ఖచ్చితంగా మీ పేరు పెట్టి మిమ్మల్ని పిలుస్తాం. అది గమనించండి. అందరూ వాడబడాలి. నా ఆశ ఏంటంటే దయచేసి ఎవరు ఫీల్ అవ్వద్దు. కొంతమంది అనుకుంటారు మేమే ఎప్పుడు ప్రేయర్ చేస్తున్నామని. బ్రదర్ హుహు. మమ్మల్ని ఏంటంటే మిగతా వాళ్ళ మొగముద్దులా ఉంటున్నారని నా బాధ. మీరు వాడబడుతున్నారని కాదు, అందరూ వాడబడాలి. ఈ పరిచర్యలో అందరూ నేర్చుకొని మీ సంఘాల్లో వాడబడాలి. మీ సంఘాల్లో మీరు ఉపయోగపడాలి. ఆ విషయాన్ని మీరు గమనించండి. మళ్ళీ ఇంకొక విషయం ఏమిటంటే మీకు చెప్పాను కదా, రోజుకి ఒకరు షార్ట్ కట్లు అమ్మ. మీకు కొంతమంది ఇక చెప్పడం దొరికితే చాలు, టైం అంతా వాళ్ళకే అయిపోయిందంటే వాక్యానికి టైం ఉండదు. అందుకని 10 నిమిషాలు. అది ఎందుకంటే మీ ప్రేయర్ రిక్వెస్ట్ మాకు తెలియడం కోసం. నెక్స్ట్ మీరు అందరికీ పరిచయం అవుతారు. మీరు ఎలా ప్రేయర్లోకి వచ్చారో కూడా వారు తెలుసుకుంటారు. కాబట్టి రేపటి నుండి ఒక 10 నిమిషాలు, ఒక 10 అంటే ఖచ్చితంగా 10 నిమిషాలు ప్రేయర్ కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేసుకుందాం. 10 నిమిషాలు అసలు మీరు ప్రేయర్లోకి ఎలా వచ్చారో, అసలు మీరు ఎలా ప్రభువుని రక్షణ రక్షణ ఎలా పొందారు, ప్రార్థనలోకి ఎలా వచ్చారో, మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏంటో రోజుకొకరు ఎవరు చెప్తారో ముందే నాకు కొంచెం పేరు చెప్తే, బ్రదర్ నేను రేపు చెప్తాను, ధైర్యంగా అస్సలు భయపడొద్దు, నేను చెప్తానంటే మీ పేరు రేపు పిలుస్తాను. అలా రోజుకొకరు 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 అలా మనం అందరి గురించి తెలుసుకోవచ్చు. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయొచ్చు. పర్సనల్ ప్రేయర్స్లో కూడా ప్రేయర్ చేస్తారు కదా, పలానా అమ్మ పరిస్థితి ఇది అని. అందుకనే అనమాట, అంతకు మించి ఏం లేదు. ఒట్టి ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పమంటే బాగోదని మీ సాక్ష్యంతో కూడినటువంటి ప్రార్థన అవసరత చెప్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు అనుకోకుండా ఈ ప్రార్థనలో పాల్గొన్నవారు కాదు, దేవుడు మిమ్మల్ని ఎలా నడిపించాడో అందరూ తెలుసుకుంటే బాగుంటుందని. రేపు ఎవరు చెప్తారో నాకు మెసేజ్ కానీ కాల్ కానీ చేసి చెప్పండి. అందరూ వాడబడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అలా చెప్తుంటే మీరు ప్రసంగం చెప్పడం కూడా నేర్చుకుంటారు.